అమ్మ దొంగ అప్పుడే వచ్చేసారా? మీరు నన్ను వదిలి ఉండలేరు. రా. ఏంటి ఇంతసేపు? టైం అయిపోతుంది. అబ్బా అది జరిగింది. అబ్బా ఈ జబ్బు వీడికి వరమో శాపమో తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నావు మావా. వీడు చాలా అదృష్టవంతుడు అంకుల్. అవును అంకుల్, వీడంటే స్లోలో లేడు. వారి భార్యకి ఏమైంది? ఆ మాత్రం చూసుకోదా? లేదురా, పాపం దానికి రేచేకటి. అంటే వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. రే పెన్ డ్రైవ్ ఏది? అంటే చూసి రమ్మన్నావు కదా, చూసేసి వచ్చా. ఉంది, తీసుకురమ్మంటావా? వెళ్ళి తీసుకురా. ఓకేరా. అరే నానా, చాలా మంచి డాక్టర్ రా. చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నా మాట వినరా, ఒక్కసారి వెళ్ళొద్దాం రారా. నాన్న, నా చిన్నప్పటి నుంచి ఎంతమంది డాక్టర్లను కలిశాము. ఏమైంది? 4 మాత్రలు 4 మాటలు అంతే కదా, వదిలేయ్. అలా కాదురా, ఈమె ఇలాంటి కేసుల్లో చాలా గొప్ప స్పెషలిస్ట్ రా. ఎన్నో కేసులు డీల్ చేసి సాల్వ్ చేశారు కూడా. ఒక్కసారి నా మాట వినరా, వెళ్దాం పద. సరే నాన్న, ఇంకెప్పుడు ప్రెజర్ చేయకు, ఇదే లాస్ట్. సరేనా? థ్యాంక్స్ రా. 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. పద వెళ్దాం పద. నువ్వు వద్దు, మేము వెళ్తాం. పదరా. రే రే రే, వీడు నా మాట ఎప్పుడు విన్నాడు కనుక. సారీ సార్. ఒరే మామ, ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాకు కావలసిన డాక్టర్ ఇక్కడే ఉందిరా, నేను వెళ్ళి కలిసి వస్తా. అబ్బో, వీడు ఇలా చేశాడేంటి? వీడి బాబుకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. ఈ చంద్రగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఒరే చంద్ర, మేము పార్క్ దగ్గర డ్రాప్ అవుతాం, నువ్వు అక్కడికి వచ్చాయి. సారీ సారీ సార్, కొంచెం లేట్ అయిపోయింది. పర్లేదు, ఇలా ఇవ్వు. ఏమనుకోకండి. సార్ ఒకసారి చూడండి. బాగా చేసావు తల్లి. సూపర్ కదరా.